ఒరే భయ్య, ఈ పాకిస్తాన్ వాళ్ళు 28 వాలా మ్యాచ్ కావాలి అని అడిగారు కదా. మ్యాచ్ వచ్చింది. మన ఇండియన్ టీం ఏషియా కప్ ఫైనల్లో పాకిస్తాన్ని డస్ట్ చేసి విక్టరీ ఫ్లాగ్ ఎక్కించింది. ఈ వీడియోలో మనం ఆ రైవల్రీ గురించి, ఫన్నీ మూమెంట్ గురించి, ఇంకా కొంచెం స్పైసీ గోసిప్ తో పాటు ఫుల్ జోష్ లో మాట్లాడుకుంటాం. హలో భాయ్, నమస్కారం. మీరు చూస్తున్నారు క్రికోమేనియా. నేను శేఖర్. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి. మరి లెట్స్ స్టార్ట్. భయ్య, ఇండియా కల్ పాకిస్తాన్ ని ఏషియా కప్ ఫైనల్లో 5 వికెట్ తో చంపేసి వాళ్ళకి వాళ్ళ స్థానం చూపించింది. ఈ మ్యాచ్ లో మన ఇండియన్ టీం నాట్ జస్ట్ పాకిస్తాన్ బిగ్ మౌత్ ప్లేయర్ ని సైలెంట్ చేసింది, బల్కి ఆపరేషన్ సింధూర్ స్టిల్ కంటిన్యూ అని తెలియజేసింది. పాకిస్తాన్ వాళ్ళు శర్మాజీతో ప్రిపేర్ అయ్యి వచ్చారు, కానీ పేపర్ లో వచ్చింది బర్మాజీ. తిలక్ వర్మ అని 7th వే పర్ఫార్మెన్స్ పాకిస్తాన్ చెస్ట్ మీద మన ఇండియన్ జెండా ఫిక్స్ చేసింది. పాకిస్తాన్ స్కోర్ కార్డ్ చూడు భయ్య, ఎంత బాగా సరెండర్ అయ్యారు వాళ్ళు. మరి 93,000 మనీ సరెండర్ చేసిన మేము ఈ 11 ప్లేయర్స్ ఒక లెక్కే. మన మోదీజీ కూడా ట్విట్టర్ లో ఒక పోస్ట్ వేసి ఆపరేషన్ సింధూర్ హో యా గ్రౌండ్, రిజల్ట్ ఇండియా విన్స్ అని చెప్పారు. పాకిస్తాన్ బౌలర్ హరీష్ రావు ప్లేన్ క్రాష్ సిగ్నల్ ఇచ్చాడు మ్యాచ్ ముందు, కానీ వాడి పర్ఫార్మెన్స్ ఈ గ్రౌండ్ లో క్రాష్ అయింది. కుదరత్ గా నిజాం అంటే ఏంటి తెలుసా? ఒక టైట్ థప్పడు వేసి వాడి ముఖం మీద. ఈ థప్పడు సౌండ్ నెక్స్ట్ 10 years కోసం వినిపిస్తుంది. పాకిస్తాన్ ఫ్యాన్ ఇంకా 2017 ఛాంపియన్స్ ట్రోఫీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. 8 years అయినా వాళ్ళకి బుద్ధి రాలే. అరే, రియాలిటీ చెక్ చేసుకుంటారా? ఈ మ్యాచ్ లో మన ఇండియన్ టీం వాళ్ళకి క్రికెట్ ఏటో అంటే చూపించింది. పాకిస్తాన్ వాళ్ళు క్రికెట్ ని కూడా పొలిటిక్స్ స్టేజ్ చేశారు, కానీ మన టీం పర్ఫార్మెన్స్ తో జవాబు ఇచ్చింది. ఈ విక్టరీ అంత ఈజీ కాదు మామ. ఏషియా కప్ లో ఫైనల్లో పాకిస్తాన్ ని ఇలా కొట్టడం రేర్ మూమెంట్స్. ఈ జోస్, ఈ థ్రిల్, ఈ మజా ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడు వస్తుంది తెలియదు. సో ఈ వీడియో చూసి ఈ మూమెంట్ ని సెలబ్రేట్ చేయండి. మన ఇండియన్ టీం కి సపోర్ట్ చేయండి. ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కూడా కొట్టండి. పాకిస్తాన్ వాళ్ళు మ్యాచ్ ఫిక్సింగ్, రెఫరీ కాంట్రవర్సీ, హ్యాండ్ షేక్ డ్రామా క్రియేట్ చేశారు, కానీ మన ఇండియన్ టీం ఫోకస్ మిస్ కాలేదు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ప్రెసిడెంట్ మొహసిన్ నఖ్వీ అంటే భయ్య, ఈ మనిషి ఫేస్ చూస్తే మొహల్లా డాగ్ కూడా బెటర్ బిహేవ్ చేస్తే. మ్యాచ్ తర్వాత మొహసిన్ నఖ్వీ ట్రోఫీ ఇవ్వడానికి అక్కడే నించొని ఉన్నారు, కానీ మన టీం నో థ్యాంక్స్ బ్రో అని రిజెక్ట్ చేసింది. పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ 1.5 hours లేట్ అయింది, జస్ట్ ఈ నఖ్వీ వల్ల. ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ కూడా షేమ్ తో కవర్ చేసుకుంది. ఈ నఖ్వీ ఫేస్ చూసి ప్రెజెంటర్ సైమన్ డోల్ కూడా అన్నాడు, ఎవరా ఈ గవర్ అని చెప్పాడు. భయ్య, ఈ వీడియో చూసి మీ రియాక్షన్ కామెంట్ సెక్షన్ లో రాయండి. మన ఇండియన్ టీం కి సపోర్ట్ చేయండి. ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కూడా కొట్టండి. మిల్తే हैं नेक्स्ट वीडियो में. गुड बाय.